మేడారం జనసంద్రంగా మారింది. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. భక్తులతో మేడారం జాతర జనసంద్రంగా మారింది. కొనసాగుతోంది భక్తుల రద్దీ. అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక మేడారం మహాజాతర జనసంద్రంగా మారింది. ఇవాళ మేడారం మహాజాతర తుది అంకానికి చేరుకోవడంతో భక్తులు అమ్మవార్లను గద్దెల మీద ఉన్నప్పుడే దర్శించుకునేందుకు ఇంకా తరలి వస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తుల రద్దీతో మేడారం అంతా కిక్కిరిసిపోయింది. జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రం వనప్రవేశం చేసేటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మనం ఇంకా చూడవచ్చు, మనం భక్తుల రద్దీ ఏ విధంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతుందో మనం చూడవచ్చు. అయితే ఇవాళ మేడారం మహాజాతరలో తుదిఘట్టం కావడంతో సాయంత్రం 4 గంటలకు వనప్రవేశం చేసే పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇటు సమ్మక్క చిలకలగుట్టకు, తారలమ్మ కన్నేపల్లికి, పగిడిద్దరాజు పూనుగొండ్లకు, మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్లకు, గోవిందరాజు అటు కొండాయికి, ఏటూరు నాగర మండలం కొండాయికి తరలి వెళ్లనున్నారు. అయితే వాళ్ళ చివరి రోజు గద్దెల మీద ఉండడంతో నిన్నటి నుంచే మొక్కుల సమర్పణ కొనసాగుతుంది. నిన్న వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. ఇవాళ సాధారణ భక్తులు కూడా ఇవాళ దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉన్నారు. అమ్మవారు గద్దెల మీద ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటేనే పుణ్యఫలాలు దక్కుతాయనేది భక్తుల విశ్వాసంగా వస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో తరలి వస్తూ ఉన్నారు. అయితే నిన్న మహాజాతరలో కీలకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కావడంతో నిన్ననే చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు మేడారం నుంచి తాడ్వాయి నుంచి పసరా మార్గం అంతా కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో మళ్ళీ తిరిగి వెళ్లేటువంటి ప్రయాణికులు బస్సులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి మొత్తం తాడ్వాయి నుంచి ఇటు మేడారానికి 15 కిలోమీటర్ల దూరము 5-6 గంటల సమయం పట్టింది. అయినా ఆ 5-6 గంటల సమయము మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు చేతులెత్తేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా మహాజాతర ఇక్కడ భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారండి మీరు? రాత్రి 8 గంటలకు మేము బసరా కాడికి వచ్చాము. బట్ తెల్లారి 9:30కు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి విఐపి పాస్ తోటి వచ్చాము మేము. మా ఫ్రెండ్స్ ఉండే చాలా ఇబ్బంది పడ్డాము. ఎట్లా అంటే ట్రాఫిక్ అడుగున ట్రాఫిక్ జామే, చాలా ఇబ్బందికరంగా ఉండే సార్. అంటే ఏం చెప్తున్నారు? ట్రాఫిక్ జామ్ ఎందుకైందంటే ఏం చెప్తున్నారు? ట్రాఫిక్ జామ్ ఎందుకు అయింది అనేది రీజన్ తెలియదు కానీ, ఎందుకంటే మేము నిద్రలతో ఉన్నాం చాలా. అసలు ఇక వెయిట్ చేసుకుంటున్నాం. వాళ్ళు తోలినప్పుడు బయటికి ఫాలో అవ్వకుండా వచ్చాము అంతే. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. బస్సులు దొరుకుతున్నాయా? ఆర్టీసీ బస్సులు ఉన్నాయా? ఆర్టీసీ బస్సులు రాలేదు సార్, మేము ప్రైవేట్ వెహికల్లో వచ్చాము. ఆర్టీసీ బస్సులు టచ్ అయినాయి. దారి మార్గంలో పోలీసులు ఇట్లా ఏమైనా కనిపించారా? కనిపించారు సార్, అక్కడక్కడ కనిపించారు. ఓకే సార్, ఓకే. చేయలేని స్థితిలో ఉన్నారు పోలీసులు కూడా, అక్కడ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొందరు తాగి చాలా మంది అంటే వాళ్ళు డిస్టర్బెన్స్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్కరు మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎట్లా దర్శించుకున్నారా? ఎట్లా అయింది మేడారం మహాజాతర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎట్లా అనిపిస్తుంది? చాలాసార్లు దర్శించుకున్నాం, చక్కగా దర్శనం అయింది. ఈసారి చాలా ఫ్రీగా ఉన్నది. దారులు ఎక్కువ చేసిండ్రు కదా మన రేవంత్ గారు, చాలా బాగా ఫ్రీగా దర్శనం అయింది. ఎప్పుడు వచ్చారు? మేము నైట్ వచ్చినాం, నిన్న మార్నింగ్ వచ్చినాము. ట్రాఫిక్ జామ్ కాలేదు ఎక్కడ? రాలేదు, మార్నింగ్ వచ్చినాం. ఏ రూట్లో వచ్చారు? విఐపి వెహికల్. అదే దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. లాంగ్ అయినా పర్వాలేదు కానీ పర్వాలేదు, బాగానే ఉన్నది. మేము 15 గంటలు అయిపోయింది మాకు దర్శనం. ఆ తల్లి దయ అంతా. ఈ విధంగా భక్తుల అభిప్రాయం ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఇంకా భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. మేడారం మహాజాతర యొక్క విశిష్టత ఏంటండి? మీరు ఎప్పుడు వస్తారా? ఏంటి విశిష్టత ఏంటి అమ్మవార్ల? మేడారం జాతర అంటే
వన గిరిజన జాతర. కానీ ఇక్కడ సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి చాలా విశిష్టత. ఎవరైనా కోరిన కోరికలు కొమ్ముకు బంగారం అయ్యే తల్లి. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే భక్తులకు చాలా ట్రావెలింగ్ ప్రాబ్లం, అంటే బస్సులో సౌకర్యార్థం కానీ జర్నీ బాగా లేట్ అవుతుంది. నేనే నిన్న రాత్రి 9 గంటలకు బయలుదేరి వాళ్ళ 9 గంటలకు రీచ్ అయినా. చాలా ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. ఏమంటున్నారు పోలీసులు ఎందుకు జామ్ అయిందంటే ఏమనుకుంటారు? ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఎలా ఉంది? ఆర్టీసీ బస్సులు అయితే చెప్పుకోలేనంత ఘోరంగా ఉన్నది. నా వెహికల్ తీసుకొని వస్తే నాకు లేట్ అయింది, 12 అవర్స్ పట్టింది. ఈ ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఇది పరిస్థితి విజయచంద్రిక. మొత్తంగా మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా మనం చూస్తున్నాం, ఒకవైపు రద్దీ కొనసాగుతుంది, మరోవైపు భక్తులు దర్శనాలకు వస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కనిపించడం లేదు. నిన్న మహాజాతర ఘట్టం ముగిసిన తర్వాత అధికార యంత్రాంగం రిలాక్సేషన్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. పోలీసులు కూడా నిన్న ట్రాఫిక్ జామ్ పైన చేతులెత్తేసినటువంటి పరిస్థితి అయితే మేడారంలో కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం అయితే కీలక ఘట్టం ఆవిష్కరణ కానుంది. అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. విజయచంద్రిక.